దళితుడిపై హత్యాయత్నం కేసు మోపితే 5.5 ఏళ్లైనా బెయిల్ రాదు. బాబాయిని చంపిన కేసులో దోషి అని దర్యాప్తు సంస్థలు తేల్చి చెప్పినా ఉలుకు పలుకు ఉండదు. అకారణంగా ఒక దళితుడి జీవితం 5.5 ఏళ్లు జైలులో మగ్గిపోవడం ఇదెక్కడి న్యాయం? వృద్ధురాలైన తల్లిని దిక్కుమాలిన దశకు తెచ్చిన ఈ వ్యవస్థను ఏమందాం? నాయకులపై అభిమానం ఉంటే వారి కోసం ప్రాణం పెట్టి పనిచేయవచ్చు. కానీ సినిమాటిక్ గా ప్రయత్నాలు జరిగినా స్వార్థం కోసం నాయకులు ఉపయోగించుకున్నా నష్టపోతున్నది ఎవరు? నిర్లజ్జగా నిర్లక్ష్యం చేస్తున్నదెవరు? కోడికత్తి వెనుక ది క్వశ్చన్ స్పెషల్ డిబేట్ at 7 PM మీ BRK న్యూస్ లో.